సిన్సియారిటీ ఉండాలి ఆర్టిస్ట్కి. నాకు ఈ 25 సంవత్సరాల్లో అని నువ్వు వచ్చి ఇంకా తక్కువ అనుకున్నా 17 years. నాకు తెలిసిన ఈ 20 సంవత్సరాల్లో నేను గ్యాస్ పైన చేసింది, నేను అర్థం చేసుకుంది అంటే వర్త్ అనేది సెకండరీ. నీకు వర్త్ ఉన్నా లేకపోయినా నువ్వు క్యారెక్టర్ తెచ్చుకోవడం అనేది ఫస్ట్ పాయింట్. ఇక్కడ దానికి ఇది మార్గం అని చెప్పలేము. యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఐఏఎస్ కలెక్టర్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అవడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆర్టిస్ట్ అవటానికి, ఆర్టిస్ట్ సక్సెస్ అవటానికి నో ఫార్ములా ఎట్లా. అది ఎవరు ఎలా ప్రయత్నం చేస్తారో, ఎవరికి ఎలా అవకాశాలు వస్తాయో ఎవరికి తెలియదు. ఇప్పటికీ నాకు తెలియదు. నాకు ఎందుకు ఒక డైరెక్టర్ ఇస్తాడు, ఎందుకు ఇంకో డైరెక్టర్ ఎవడో తెలియదు నాకు. కాబట్టి అందరి పరిస్థితి అదే. దానికోసమే టైం వచ్చిందాకా మేము ఒక 1 year టార్గెట్ పెట్టుకున్నాం, 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నాం. ఈ లోపు కొట్టేయాలి, లేకపోతే వెళ్ళిపోవాలి, మేము వేరే పని చేసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ పనిచేయదు. ఇక్కడ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవకాశం 1 సంవత్సరంకి రావచ్చు, 4 ఏళ్ళు రాకపోవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు. 20 సంవత్సరాలైనా రికగ్నైజేషన్ లేకుండానే ఉన్న ఆర్టిస్టులు కృష్ణానగర్ వెళ్తే మీకు కొన్ని వందల మంది కనపడతారు సాయంత్రం పూట. ఆ డ్రీమ్ ఏంటంటే ఐ విల్ బికమ్ ఏ యాక్టర్, అన్ యాక్టర్. ఎప్పటికన్నా అంత పేషెన్స్ పెట్టుకొని ట్రై చేయగలగాలి. లేదు అంటే ఏదైనా ప్రొఫెషన్ చూసుకొని మనకున్న ప్రొఫెషన్లో మనం పార్ట్ టైం ఏదో చేసుకుని ఇన్కమ్ సోర్స్ గట్టిగా పెట్టుకొని ఇక్కడ ఆర్టిస్ట్గా ట్రై చేయాలి. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే కేవలం ఆర్టిస్ట్గా నేను సర్వైవ్ అవ్వాలి అనే ఉంటే ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆర్టిస్టులు చాలా హెవీ కాంపిటీషన్ అయింది. దీంట్లో మీరు హైదరాబాద్లో ఉండి సర్వే అవటానికి కావలసిన ఎకనామికల్ స్టాండర్డ్స్ పెట్టుకొని ఇది ప్రయత్నం చేస్తుంటే ఇది 1 రోజులో అయ్యే పని కాదు, 1 సంవత్సరంలో అయ్యే పని కాదు. అలా అని చెప్పేసి 1 సంవత్సరం కాదని చెప్పలేము. 1 నెలలో మీకు మంచి అవకాశం వచ్చి ఆ సినిమా సూపర్ హిట్ అయితే అక్కడి నుంచి ఆర్టిస్ట్గా మంచి కెరీర్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు అకాడమీ నుంచి ఎలాగ బయటికి వెళ్తున్నారు, మీకు ఇంతకుముందు చాలా మంది చెప్పుకుంటారు ఇవన్నీ. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే దీనికి ఒక ఫార్ములా లేదు, ఒక టైం లేదు. టైం బాండింగ్లో ఆర్టిస్ట్ అవ్వాలి అనుకోవటం కరెక్ట్ కాదు. మనం ప్రయత్నం చేస్తూ, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలిచారు వినోద్ గారు, రమేష్ గారు. ఈ కాంప్లెక్స్లో కింద 4 ల్యాబ్లు ఉన్నాయి, పైన ఫైనాన్సెస్ ఆఫీసెస్ ఒక 10 ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ లో నాకు తెలిసి ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉన్నోళ్ళు ఒక 100 మంది ఉన్నారు ఈ కాంప్లెక్స్ లో. కానీ ఎవరిని ఇక్కడ గెస్ట్ గా పిలవరు. ఈ చిన్న అకాడమీకి గెస్ట్ గా పిలవరు ఎవరిని. అంటే ఫేమ్ అవటం, పబ్లిక్ ఫిగర్ ఒక మనిషి అవటం అనేది నాకు తెలిసి పూర్వజన్మ సుకృతం. అది మనిషికి రాదు. వచ్చిన తర్వాత మనం ఎలా బ్రతుకుతున్నాము, మనకి ఎలా ఇన్కమ్ని మనం ఎలా గెట్టింగ్ చేసుకుంటున్నాము, ఫైనాన్షియల్ ఇప్పుడు మనీ మ్యాటర్స్, మనీ ఎర్నింగ్ వేరు, మనీ మెయింటెనెన్స్ వేరు. మనకు వచ్చిన డబ్బును మనం ఎలా సేవ్ చేస్తున్నాం, ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఎలా బాగున్నాం సొసైటీ అనేది ఈ ప్రొఫెషన్కి సంబంధం లేదు. అది ఎవరి ఇండివిజువల్ స్టేటస్. అది ఒక మనిషి ఇంకొక మనిషిని సెల్ఫీ అడిగి, ఒక మనిషికి ఇంకొక మనిషి ద్వారా ఐడెంటిటీ వచ్చి మీతో నాకు ఫోటో కావాలి అని ఒక మనిషిని అడిగే స్టేజ్కి ఒక మనిషి రావటం అనేది ఆ మనిషికి నిజంగా పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మలో ఆ సుకృతం వచ్చిందని నేను నమ్ముతాను. అలాంటి పొజిషన్ ఉన్నది ఈ ప్రపంచం మొత్తంలో సినిమా ఒకటే. సినిమా కానీ టీవీ కానీ నేను ఐడెంటిఫై అయ్యి నేను ఒక సెంటర్లో నిలబడ్డానంటే ఒక 10 మంది చూస్తే 10 మందిలో ఒక్కడొచ్చి సార్ మీరు ఫిల్మ్ యాక్టర్ కదా ఒక్క ఫోటో కావాలి సార్ అని అంటే నా కాడ 100 కోట్లు ఉన్నట్లు లెక్క. 100 కోట్లు ఉన్నవాళ్ళు కూడా ఎవరు. సో అంత క్రెడిబిలిటీ ఉన్న ఫీల్డ్ ఇది, అంత క్రెడిబిలిటీ ఉన్న ఫోకస్డ్ ఫీల్డ్ ఇది. దాంట్లో నేను వచ్చి ఏదో వినోద అకాడమీలో నేను కోచింగ్ తీసుకున్నాను, ఊరి నుంచి వచ్చాను, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను, అమీర్పేట్ సెంటర్లో రూమ్ తీసుకున్నాను, ఇల్లు తీసుకున్నాను, నేను ఉంటున్నాను, 1 సంవత్సరం అయింది, నాకు ఏ సినిమాలో ఇంతవరకు అవకాశంగా రాలేదు అని మీరు ఫీల్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతే వెనక్కి 1 సంవత్సరంలో నిజంగానే అవకాశాలు వచ్చే పని అయితే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ భారతదేశంలో 146 కోట్ల మంది ఎప్పుడు ఏ పని చేయడు, ఇదే పని చేస్తారు కదా. సో కాబట్టి ఇక్కడ కష్టం ఉంటుంది. డెఫినెట్ గా అన్ని ఫీల్డ్ లో ఉన్నదానికంటే కష్టం ఉంటుంది. ఎందుకంటే ఆ కష్టం పడిన తర్వాత వచ్చే రిఫ్లెక్షన్ తోటి ఒక మనిషి 100 సంవత్సరాలు హ్యాపీగా బతకగలిగినంత ఫేమ్ వస్తుంది ఒక మనిషికి. కాబట్టి ఇక్కడ 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, లైఫ్ టైం కష్టపడినా కూడా నష్టం లేదు. ఆ కష్టపడేటప్పుడు ఎలా మనం కష్టపడాలనేది ప్రిపరేషన్ ఉండాలి మనకి, ఎలా మెయింటైన్ అవ్వగలం అనేది.
సో అందుకని ఈ ఫీల్డ్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలకు అవకాశాలు ఖచ్చితంగా రావు. రాలేదని మీరు వెనక్కి వెళ్ళిపోతే వచ్చిన వాళ్ళకి వస్తాయంటే వాళ్ళకి రావు. అంత ఈజీగా అవకాశాలు వచ్చే పని అయితే ఇంకెవరు ఏ పని చేయరు, ఇదే పని చేస్తారు. అందరూ నటులు అవ్వాలని ఇక్కడే తిరుగుతుంటారు. కష్టం ఉంది కాబట్టి చాలా మంది రారు, వచ్చిన వాళ్ళు చాలా మంది వెనక్కి వెళ్ళిపోతుంటారు. లాస్ట్కి నిలబడిన వాళ్ళే ఇక్కడ ఉంటారు. నాతో పాటు సీతారామరావు సినిమాలో 25 మంది యాక్ట్ చేస్తే ఇప్పుడు ఈటీవీ ప్రభాకర్ నేను ఒక్కనే ఉన్నా, మేమిద్దరే ఉన్నాం ఇండస్ట్రీలో. ఆ టైంలో ఇంకా ఎవరు లేదు, ఈ ఫీల్డ్ లో లేదు. బయట బ్రహ్మాండంగా ఉన్నారు. బయట ఒక 100 కోట్లు సంపాదించి సినిమా తీసాడు ప్రొడ్యూసర్. సో కాబట్టి మీరు యంగర్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి అప్పుడు మాకు ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీకు చెప్పడానికి మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ ఫీల్డ్ని తక్కువ చేయటం కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న మనుషుల్ని తక్కువ చేయటం కానీ, సినిమా వాళ్ళందరూ మోసం చేస్తారు, సినిమా వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్, ఇవి మళ్ళీ చాలా వింటుంటాం బయట. సినిమాల్లో ఉన్నంత మంచి వాళ్ళు సొసైటీలో లేరు. సొసైటీలో చాలా మంచి, సినిమా వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు. అది ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా చెప్పాలంటే. ఇప్పుడు వినోద్ ఏమో నాకు తెలియదు. నేనైతే మందు, సిగరెట్, కాఫీ, టీ ఏమీ తాగను. 25 ఏళ్ళు కాదు నా లైఫ్ లో ఇంతవరకు తాగలేదు. నేను వచ్చిన తర్వాత నేను ఏది అలవాటు చేసుకోలేదు ఇప్పుడు. ఎందుకంటే నాకంటే బ్రహ్మానందం గారు ఉన్నారు. ఆయన ఇంతవరకు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ తెలియదు. ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో కొల్లలు ఉన్నారు. ఎక్కడో ఎవరో ఏదో ఫోకస్డ్ ఫీల్డ్ కాబట్టి ఒకళ్ళు తప్పు చేసిన టోటల్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఆపాదిస్తారు. కాబట్టి అవన్నీ వదిలేసి సినిమా అనేది బ్యూటిఫుల్ ఫీల్డ్. మీరు దీనికోసం అహర్నిశలో కష్టపడి, ఎంత కష్టమైన పడి ఫేమ్ కావాలి, ఆర్టిస్ట్గా ఫేమ్ అయ్యేదానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీకు ఇక్కడికి వచ్చినందుకు, ఇక్కడ ఉన్నందుకు, ఆర్టిస్ట్గా అయ్యి మిమ్మల్ని ఎవరన్నా మీరు కూడా సెల్ఫీ అడుగుతున్నారు కదా, సెల్ఫీ తీసుకునేటప్పుడే చాలా ఆనందంగా ఉన్నారు. మిమ్మల్ని సెల్ఫీ 10 మంది మీ దగ్గరకు వచ్చి ఫోటో తీసుకుంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒకసారి థింక్ చేసి ఆర్టిస్ట్గా కష్టపడండి, ఆర్టిస్ట్ అవ్వండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.